అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. ఈ ట్రిప్ కి సంబంధించిన వీడియోస్ లో దిస్ ఈస్ ద లాస్ట్ వీడియో. ఇంకా జస్ట్ రెగ్యులర్ వీడియోస్ అయితే వస్తాయి. ఎవరైనా ఈ ట్రిప్ కి సంబంధించిన వీడియోస్ చూడకపోతే ప్లే లిస్ట్ లో ప్రెస్ కార్డ్ ట్రిప్ అనే ఫోల్డర్ అయితే క్రియేట్ చేశాను. ఆ ఫోల్డర్ లో అయితే ఈ ట్రిప్ కి సంబంధించిన వీడియోస్ A to Z అయితే ఉన్నాయి. అవి స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడైతే టైం 5:30 అలా అయింది. అభి కాల్ చేశాడు. అంటే బాడీ వాక్ తీసుకెళ్లాడు. మార్నింగ్ కదా, కూల్ గా ఉంది అని. బయటికి రా, స్నో పడింది బయట హౌస్ మీద, అక్కడక్కడ లిటిల్ బిట్ స్నో కనిపిస్తుంది కార్ల మీద అన్నాడు. సరే అని బయటకు వెళ్ళి చూసి మీ రికార్డ్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ కూడా అవ్వలేదు కరెక్ట్ గా. అది చూస్తే అక్కడక్కడ లిటిల్ బిట్ స్నో అయితే ఉంది. ఎంత ప్లెజెంట్ గా ఉందో. మొత్తం మార్నింగ్ లేచేసరికి లిటిల్ బిట్ స్నో ఉండడము, క్లైమేట్ కూల్ గా ఉండడము ప్లెజెంట్ గా అనిపించింది. మనం లగేజ్ తెచ్చుకున్నాం కదా, ఆ లగేజ్ అయితే మొత్తం అయితే ప్యాక్ చేసేసాను. ఇంకా కార్ లో పెట్టుకోవడమే ఉంది. ఇలా మన లగేజ్ ప్యాక్ చేసిన తర్వాత కొన్ని టవల్స్ అవన్నీ యూజ్ చేసాం కదా, నాప్కిన్స్, అవి తీసి అయితే ఈ వాషింగ్ మెషిన్ లో అయితే వేసేసాము. ఇంకా అందరు వేసిన తర్వాత ఇంకా ఆన్ చేసి మనం వెళ్ళిపోవచ్చు. ఇంకా మొత్తం ప్యాక్ చేసుకున్నవి థింగ్స్. కిచెన్ లోకి అయితే మనం కొన్ని ఐటమ్స్ తెచ్చాం కదా, అవి వాళ్ళు నైటే ప్యాక్ చేసేసారు. ఎవరి వాళ్ళకి మొత్తం సెగ్రిగేట్ చేసి సపరేట్ గా పెట్టారు. మనం తీసుకెళ్లి ఇంకా ట్రక్ లో అయితే ఆ లగేజ్ అంతా లోడ్ చేసేసాను. ఇంకా లగేజ్ లోడ్ చేసే టైంలో ఇంకా టీ పెట్టారు. మార్నింగ్ లేచి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం లేదు, జస్ట్ అక్కడ కొన్ని కుకీస్ ఉంటే ఆ కుకీస్ తో పాటు ఇంకా టీ తాగేసాము. ఈ టీ తాగేసి ఇంకా కొన్ని ఫొటోస్ దిగాము హౌస్ దగ్గర. ఇంకా అయితే ఇంకా ఆల్రెడీ కొన్ని కార్స్ అయితే వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకా మొత్తం మేము చెక్ చేసుకొని లైట్స్, ఫ్యాన్స్ అవన్నీ ఆఫ్ చేసాము. వాషింగ్ మిషన్ లో క్లోజ్ వేసాం కదా, టవల్స్, నాప్కిన్స్ అవన్నీ ఆన్ చేసేసి అన్ని డోర్స్ లాక్ చేసామా లేదా అని ఫ్రంట్ డోర్ మొత్తం చూసుకొని ఇంకా గరాజ్ అంతా లాక్ చేసి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఏదో సీనిక్ వ్యూ ఉంది. నిన్న ఫొటోస్ దిగాము. ఇక్కడ ఈ రోజు కూడా కొన్ని ఫొటోస్ దిగుదాము, మీరు మిస్ అయ్యారు కదా అంటే సరే ఫొటోస్ దిగుదామని వెళ్ళాము. ఇంకా అక్కడైతే కొన్ని ఫొటోస్ దిగుదాం అనుకున్నాం, కానీ కుదరలేదు. ఆగాము, కానీ ఫొటోస్ దిగడానికి కుదరలేదు. ఒకవేళ ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు ఫొటోస్ దిగాము కదా, ఓకే అనుకొని ఇంకా అయితే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఎక్కడ ఆగాలి అనే ప్లాన్ లేదు. ఇంకా డైరెక్ట్ గా వెళ్ళిపోదాము. బ్రేక్ఫాస్ట్ ఏమొద్దు, ఇంక ఇంటికి వెళ్ళాక ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాము. ఆల్రెడీ ముందు కొంచెం ప్రెప్ చేసుకొని వచ్చాం కదా, ఆ ఇంటికి వెళ్దామా అంటే సరే అన్నాడు. ఇంకా ఇంటికి వెళ్దామని ఇంకెక్కడైతే ఆగలేదు. సరే ఇంటికి వెళ్తున్నాం కదా, ఇక్కడే గ్యాస్ ఫిల్ చేయించుకొని వెళ్దాము. కంపారిటివ్లీ ఫీనిక్స్ కన్నా ఇక్కడైతే ఒక 50-70 సెంట్స్ అయితే ఆఫ్ వస్తుంది. అదే ఫీనిక్స్ లో అయితే 365-370 ఉంటుంది పర్ గ్యాలన్ వచ్చి. ఇక్కడైతే 295 ఉంది. మనకి ఎలాగో కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్స్ లో ఇంకా ఒక 30-40 సెంట్స్ అయితే తగ్గుతుంది పర్ గ్యాలన్ కి. ఇక్కడికే ట్యాంక్ ఫుల్ చేయించుకొని వెళ్దాము అని ఇక్కడైతే ఆగాము. దగ్గరలో ఇంకా హైవే మీద ఉన్న గ్యాస్ స్టేషన్ లో అయితే ఆగి గ్యాస్ అయితే ఫిల్ చేయించుకొని ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకెక్కడ ఆగాలనే ప్లాన్ లేదు. ఇంకా కార్ లో మ్యూజిక్ పెట్టుకొని నేనైతే ఫుల్ అయితే డీప్ స్లీప్ లో ఉన్నాను. ఇంకా అవి లేపాడు. ఇంకా లేయి ఇక్కడ ఒక రెస్ట్ ఏరియా ఉంది కదా, మనం రెగ్యులర్ గా వెళ్లే రెస్ట్ ఏరియా. ఫీనిక్స్ నుంచి ఎటు సైడ్ మేము వచ్చినప్పటి నుంచి సెడగన్ అని, గ్రాండ్ కెనియన్ అని అంటే వెళ్ళిన ప్రతి టైము ఈ రెస్ట్ ఏరియా అయితే కంపల్సరీ టచ్ అవుతుంది. ఈ రెస్ట్ ఏరియాలో ఆగి మళ్ళీ అయితే స్టార్ట్ అవుతాము. అలా అయితే ఎవ్రీ టైం ఆగుతాము. అది ఎప్పుడు నైట్ అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మార్నింగ్ అయితే వచ్చాము. ఇప్పుడైతే కొంచెం ఇక్కడైతే ఎవరన్నా దగ్గరలో ఫీనిక్స్ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి రెస్ట్ ఏరియా అయితే ఐడియా ఉంటుంది. అంటే ఇక్కడ ఆగితే కొంచెం సీనిక్ వ్యూ లాగా ఫొటోస్ దిగడానికి, రీల్స్ తీసుకోవడానికి బెస్ట్ ప్లేస్ లాగా ఉంటుంది. కానీ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లాస్ట్ టైం మాకు ఎక్స్పీరియన్స్ అయింది. ఇలా పాయిజనస్ స్నేక్స్ కూడా ఉంటాయి అని బోర్డు అయితే వెంకి పెట్టుంటారు. కానీ మనకి నైట్ ఏమే అంత తెలియదు కదా, అక్కడ స్నేక్ ఉంది అని ఏమి తెలియదు కదా. ఇంకా అలాగా మా డాగ్ అయితే వెళ్ళి చూస్తూ ఉంది, స్మెల్ చూస్తూ ఉంటే అక్కడ స్నేక్ అయితే సైలెంట్ గా ఉన్న స్నేక్ ఒకసారిగా సౌండ్ అయితే చేసింది. అయితే ఇంకా కాళ్ళు చేతులు అయితే ఆడలేదు, అంత భయం వేసింది. అంటే పాయిజనస్ స్నేక్ అంటే అది ఎంత డేంజర్ అనేది, అది ఏం స్నేక్ అనేది మనకు ఐడియా ఉండదు కాబట్టి కొంచెం అయితే టెన్షన్
టెన్షన్ అయితే పడ్డాము. ఆ స్నేక్ చూసామన్నాం కదా, అప్పుడైతే వీడియో రికార్డ్ చేసినట్టు ఒక ఐడియా ఉంది. ఒకవేళ ఆ క్లిప్ గాని దొరికిందంటే ఈ వీడియో లాస్ట్ లో అయితే అటాచ్ చేస్తాను. అక్కడి నుంచి మళ్ళీ అయితే ఇంకా రిటర్న్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా కారు స్టార్ట్ అవ్వగానే పడుకున్నాను. ఇంకా అభి అయితే లేపుతున్నాడు, ఇంకా లెయ్యి, హౌస్ వచ్చింది లెయ్యి, వచ్చాం లెయ్యి అంటుంటే, ఏంటి అప్పుడే వచ్చిందా, ఎందుకు డిస్టర్బ్ చేసావు నువ్వు నన్ను అంటున్నాను. లేదు లెయ్యి, వచ్చింది, కావాలంటే చూడు, కారు ఆపాను, ఇంటి ముందు ఉన్నాము చూడు అన్నాడు. అవును అప్పుడే వచ్చేసామా అని ఇంకైతే లేచి ఇంకా కొంచెంసేపు అలాగా లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళేసరికి ఒక స్మెల్ ఉంది, అంటే మొత్తం డోర్స్ క్లోజ్ చేస్తే ఉంటది కదా, ఆ స్మెల్ అయితే ఉంది. ఇంకా మొత్తం డోర్స్ అన్ని ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసి ఇంకా లగేజ్ అయితే మొత్తం లోపలికి అయితే షిఫ్ట్ చేస్తున్నాను. అంటే ట్రక్ లో లోడ్ చేసుకున్నాం కదా, ఆ లగేజ్ అంతా అయితే లోపలికి షిఫ్ట్ చేస్తున్నాను. ఇంకా మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టి అయితే మొత్తం అయితే సర్దేశాను వెళ్ళగానే. ఎందుకంటే మళ్ళీ అక్కడి నుంచి వచ్చాము కదా, ట్రక్ లో ఉన్నాయి పాడైపోతాయి అని ఇంకా అయితే ట్రక్ లో నుంచి తీసి దాంట్లో పెట్టేశాను, మళ్ళీ పాడవకుండా ఉండడం కోసం. ఇంకా మా లగేజ్ అదంతా ఉన్నాయి కదా, క్లోత్స్ అవన్నీ తీసుకెళ్ళాం కదా ట్రిప్ కి, అవి మొత్తం తీసి వాషింగ్ మిషన్ లో అయితే వేసేసాను రాగానే. ఈ థింగ్స్ అన్ని ఫ్రీజర్ లో అవన్నీ పెట్టేసిన తర్వాత ఈ వాషింగ్ మిషన్ వేసాను అన్నా కదా, దాని తర్వాత హ్యూమిడిఫైర్ లో వాటర్ అయితే ఫిల్ చేసుకున్నాను. ఫిల్ చేసి ఆన్ చేసేసాను. అంటే ఇది ఫోన్ లో కూడా మానిటర్ చేసుకోవచ్చు, అది ఆన్ చేసుకోవడము, ఆటోలో పెట్టుకోవడము, అది స్క్రీనింగ్ అంతా మనం ఫోన్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ గా ఇలాగా టచ్ లో కాకుండా నార్మల్ గా కూడా అలా కూడా ఉంటుంది. కానీ ఫోన్ రికార్డింగ్ పెట్టాను అని ఇంకా నార్మల్ గా అయితే ఇలా అయితే ఆన్ చేశాను. ఇంకా రిమైనింగ్ ఉన్నాయి కదా, టీ పౌడర్, షుగర్, ఆయిల్ ఇవన్నీ తీసుకెళ్ళాం కదా, అవన్నీ అయితే తీసి పెట్టేశాను. అలానే కప్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవి తీసి ఒక దగ్గర అయితే పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ టైం యూజ్ అవుతాయి కదా. అలానే ఏమన్నా పార్టీస్, ఇప్పుడు బర్త్డే, మ్యారేజ్ డే అని పార్టీస్ ఉంటాయి కదా, అలాంటప్పుడు యూజ్ అవుతుంది. లేకపోతే ఈ పిక్స్ ఇవన్నీ అయితే ఎప్పుడన్నా గ్రిల్ చేసుకోవాలన్నప్పుడు యూజ్ అవుతాయి. లేకపోతే ఎప్పుడన్నా బయటకు వెళ్తున్నాం, ఇలా ట్రిప్ కి వెళ్తున్నాం అన్నప్పుడు తీసుకెళ్లొచ్చు అనేది మొత్తం అయితే ఒక చోట పెట్టుకుందామని అవి తీసుకెళ్ళాం కదా గ్రిల్ చేసుకోవడం కోసం. అవి అయితే 1 ప్యాక్ అయితే యూజ్ చేసాము. 1 ప్యాక్ అయితే అసలు ఓపెన్ చేయలేదు. యూజ్ చేసిన ప్యాక్ అయితే టై చేసేసాను, మళ్ళీ అవి మిస్ అయిపోతాయి అని మొత్తం టై చేసి అన్ని ఒక చోట అయితే పెట్టుకున్నాను. వెళ్ళేటప్పుడే ప్లాన్ చేసుకున్నాను. దానికోసం అని వెళ్లే రోజే ఆ వీడియో చూసుంటే ఐడియా ఉంటుంది. వెళ్లే రోజే ఈ రోటి పచ్చడి చేసుకున్నాను. రాగానే కిచిడి అయితే చేస్తున్నాను. ఆల్రెడీ కిచిడికి అయితే నానబెడుతున్నాను. జస్ట్ మొత్తం తీసి నానబెట్టామనుకో ఒక 15-20 మినిట్స్ నాడితే మంచిగా కుక్ అవుతుందని ఇదైతే వాష్ చేసేసి ఒక 2-3 టైమ్స్ ఇవైతే వాటర్ పట్టేసి కొంచెంసేపు పక్కన పెట్టేశాను. రాగానే కిచడీ చేసుకుందామని ప్లాన్ ఉంది. అలానే నైట్ కి ఇడ్లీ చేసుకుందామని ఇడ్లీ బ్యాటర్ అయితే చేసుకొని వెళ్ళాను. అది ఫర్మెంట్ అయితే అవ్వలేదు. చేసిన వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. వచ్చిన తర్వాత ఓవెన్ లో పెట్టొచ్చు అని ఈ ఓవెన్ లో పెట్టేసి జస్ట్ లైట్ ఆన్ చేసాము అంటే ఆ కూలింగ్ అయితే పోతుంది. ఒక 2-3 అవర్స్ లో అయితే ఫర్మెంట్ అయిపోతుంది ఈజీగానే. ఇక్కడ ఇండియాలో ఫర్మెంట్ అయినట్టే అవుతుంది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ పెట్టాను కాబట్టి మేము తినేది ఒక 8-9 ఆ టైం అవుతుంది కాబట్టి ఈజీగా ఫర్మెంట్ అవుతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఓవెన్ లో అవి ప్యాన్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఏమన్నా లైట్ ఆన్ చేసి ఏమన్నా ప్రాబ్లమా అని. లైట్ ఆన్ చేసేంత వరకు ఏ ప్రాబ్లం ఉండదు. మనం ఏదైనా బేక్ చేసేటప్పుడు అలాంటి థింగ్స్ అయితే ఉండకూడదు, డెలికేట్ థింగ్స్ అయితే ఉండకూడదు ఓవెన్ లో. బేక్ చేసే టైంలో అయితే ఓవెన్ లో ఏమి ఉండకూడదు. ఇలాగ ఈ ఫర్మెంట్ అవ్వడం కోసము బ్యాటర్ పెట్టినప్పుడు లైట్ ఆన్ చేస్తాం కదా, అలాంటప్పుడు ఏ ప్రాబ్లమ్ ఉండదు. మీరు అనుకోవచ్చు ప్యాకింగ్ చేసే వీడియోలో ఇదే డ్రెస్ ఉంది, ఇప్పుడు ఇదే డ్రెస్ ఉందని. అలా కాదు, నేను ప్యాకింగ్ చేసి అంతా డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళాను కదా, ఇంకా
డ్రెస్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. మొత్తము వచ్చిన తర్వాత వర్క్ కంప్లీట్ చేసుకొని, అంటే వాషింగ్ మిషన్ లో బట్టలు వేసాం కదా, అవన్నీ తీసి డ్రైయర్ లో వేసి అవి అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యేసి మొత్తము నేను డైరెక్ట్ వెళ్ళి రెస్ట్ తీసుకుందాము అని అనుకొని వెళ్ళాను. అందుకని డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి కాఫీ అయితే తాగుతున్నాను. అంటే కొంచెం జర్నీ చేసా కదా, కొంచెం హెడేక్ గా ఉంది. మార్నింగ్ టీ తాగుదామని కప్ పెట్టుకున్నాం కదా, ఇంకా అభికి టీ లేవు. సరే కార్ డ్రైవ్ చేయాలి అని ఇంకా అభికి అయితే టీ అక్కడ ఉంచేసి నేను ఇంటికి వెళ్ళాక కాఫీ తాగుదాంలే అని నేనైతే ఇప్పుడు వచ్చి కాఫీ తాగుతున్నాను. ఇంకా కాఫీ పెట్టేసుకొని టీవీ అంటే మ్యూజిక్ పెట్టుకున్నాను. ఇంకా సాంగ్స్ పెట్టుకొని ఇంకా సాంగ్స్ చూస్తూ అయితే కాఫీ తాగుతున్నాను. అంటే నేను మార్నింగ్ లేవగానే కాఫీ తాగేటప్పుడు ఏదో ఒక సాంగ్స్ పెట్టుకొని చూస్తూ ఆ కాఫీని అయితే ఎంజాయ్ చేస్తాను. అది ఏంటో నాకు తెలీదు, నాకు అలాగా తాగితేనే తాగినట్లు అనిపిస్తుంది. అంటే కాఫీ అనే కాదు, ఇంకా మార్నింగ్ ఏదో ఒక జ్యూస్ లాగా తాగుతాం కదా, అలాంటివి తాగేటప్పుడు మాత్రం నాకైతే మార్నింగ్ ఇలాగా చూస్తూ తాగాలని అనిపిస్తుంది. ఇంకా నానబెట్టుకున్నాం కదా, ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇవి జస్ట్ ఏం వెజ్జీస్ అయ్యేం లేవు, తెచ్చుకోవాలి. ఇవి ఆనియన్స్, పచ్చిమిర్చి, అలానే కొన్ని పీస్ అండ్ క్యారెట్స్ వేసి ఇలా కిచడీ అయితే చేస్తున్నాను. ఒకవేళ మన దగ్గర ఏమైనా వెజ్జీస్ ఉంటే ఆ వెజ్జీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే నా దగ్గర లేవు, అందుకని నేనైతే ఏమి వెజ్జీస్ ఏమీ వేయట్లేదు. దాంతో పీస్ క్యారెట్ తోటి సింపుల్ గా అయితే కిచడీ అయితే చేస్తున్నాను. దాంట్లోకి అయితే ఆల్రెడీ పికిల్ ఉంది కదా ఇంట్లో చేసుకున్నది, అదైతే జస్ట్ అది మిక్స్ చేసుకొని అయితే తినేస్తాము. కొంచెము రైతా లాగా చేసుకొని, రైతా కూడా కొంచెం వేసుకుంటే తింటే బాగుంటుంది. కిచడీ చేయడం అయితే అయిపోయింది. జస్ట్ అదంతా మిక్స్ చేసేసుకొని వెజ్జీస్ దీంట్లో యాడ్ చేసుకొని ఇంకొక ఆన్ చేసుకున్నామంటే కంప్లీట్ అయిపోతుంది ఈజీగానే, సింపుల్ గా. నేను ఇప్పుడే కదా కాఫీ తాగాను, కొంచెంసేపు తర్వాత తిందామని అభికి అయితే ముందు పెట్టేశాను. అభి తిన్న తర్వాత ఇంకా నేను తినేసి ఫ్రెష్ అయ్యేసి ఇంకా అయితే రిలాక్స్ అయ్యాము. ఈవినింగ్ ఇడ్లీ పిండి బ్యాటర్ బయట పెట్టేసాం కదా, ఈవినింగ్ అయితే ఇడ్లీలు పీనట్ చట్నీ చేసేసుకొని తినేసాము. ఈ ట్రిప్ కి సంబంధించిన వీడియోస్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయాయి. ఇంకా షార్ట్స్ అయితే పెండింగ్ ఉన్నాయి, అవి కూడా అప్లోడ్ చేసేస్తాను. ట్రిప్ కి వెళ్లే ముందు నా ప్రెప్ ఎలా అనిపించింది, వచ్చిన తర్వాత నాకైతే ఈజీ అనిపించింది, మీకు ఎలా అనిపించింది? ఒకవేళ నచ్చితే ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.